సార్ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు సై అంటే సై అంటారు, నై అంటే నై అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వాళ్ళకి నచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం నచ్చినట్టు చేస్తున్నారు. ఇటువంటి భావాలను కలిగించే విధంగా ఎవరు మాట్లాడినా సరే అది తప్ప రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్టు. నిజంగా అదే నిజమైతే స్వతంత్రం నుంచి ఇప్పుడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో ఉండేది కదా, అసలు మారే అవకాశం ఎక్కువ ఉండేది. మొత్తం ప్రజాస్వామ్యం ఉండదు కదా. ఇప్పుడు ఏ రకంగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం ఎలా వస్తాయి, ఎలా ఇది ఇది ఎంతవరకు సమర్థనీయం? ఈ రోజు మన ప్యానల్ డిస్కషన్ లోనే అరగంటలోనే శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన చెప్పిన దానికి ఎన్నికల కమిషన్ రెస్పాండ్ ఆయనే చెప్పారు, బాగా పనిచేస్తే ఆయనే అంటున్నారు. మీరు కూడా ఒక న్యూట్రల్ వ్యక్తిగా ఒక సామాజిక పౌరుడిగా ఒక మెసేజ్ పెడితే నాకు రెస్పాండ్ అయ్యారని మీరు అన్నారు. నేను కూడా ఏదైతే ప్రవీణ్ ప్రకాష్ గారు ఇటీవల ఒక జీవో ఇచ్చారు, పేరెంట్స్ తో వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టే విధంగా ఒక జీవో ఇచ్చి పలానా 23 తారీఖు ఏదో డేట్ ఫిక్స్ చేసుకుని ఒక సర్క్యులర్ డిఓ ద్వారా సర్క్యులర్ ఇప్పించారు. ఆ సర్క్యులర్ నాకు వచ్చింది. ఇలా ఒకరు పంపించారు, ఒక టీచర్ పంపించారు, ఇలాగా జరుగుతుందండి ఒకసారి చూడండి. నేను వెంటనే మీనా గారికి మెయిల్ చేశాను, ఇలా ఉందంట, ఇది 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 ఎన్నికల వేళ ఇది అవసరమా, ఎప్పుడు ఏ సంవత్సరం జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, మీరు ఒకసారి పరిశీలించాలన్నాను. సో అలాగే కొన్ని రాజకీయ పక్షాలు కూడా వెంటనే అది మార్చారు కదా. అలాగే అధికార పార్టీ వైసీపీ పార్టీ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా వారు చేస్తున్నారు, దాన్ని నోటీసులు ఇస్తున్నారు, చేస్తున్నారు కదా. అన్ని రాజకీయ పక్షాలకి ఇస్తున్నటువంటి పరిశీలించి సాధ్యాలు పరిశీలి చేస్తున్నారు. అలాంటి వ్యవస్థని మనం ఏదో బట్టకాల్సి మీద పడేసే విధంగా సరిగ్గా చేయట్లేదు, మొత్తం అధికార పార్టీ వ్యవహారంలో నడుస్తున్నా అంటాం సమంజసం కాదు. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం అంటే నేను అడుగుతున్నాను మీ దగ్గర వీక్షల ద్వారా ECI.org వెబ్సైట్కి వెళ్ళాను. నేను కూడా అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నాను. ఇందాక మొన్న ఒక 2 days బ్యాక్ కూడా చూశాను. అనేక రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు IAS అధికారులు IPS అధికారులు చేశారు. అది గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మార్చారు పోలీస్ అధికారుల్ని, ఉత్తరప్రదేశ్ లోనూ మార్చారు, బీహార్ లోనూ మార్చారు. ఆ వెబ్సైట్ లో చూడండి. సో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక వారు ఆధ్వర్యంలో రకరకాల మార్పున్నట్టు ఇన్పుట్స్ ద్వారా వివిధ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా మారుస్తున్నారు. దాని ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ మళ్ళీ చేశారు. చేయకపోతేనేమో తొత్తుగా ఉన్నారు, చేస్తేనేమో బాగా చేస్తారంటే కూడా కుదరదు. ఈ రోజు పురంధేశ్వరి గారు కొంతమంది అధికారుల మీద వారి యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తూ 23/3/2024 కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల లేఖ రాశారండి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా వారికి స్వేచ్ఛ ఉంది, వారికి అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు వ్యక్తం చేస్తూ రాశారు. కానీ ఇప్పుడు వరకు రాసినప్పుడు దగ్గర నెల అయిపోతుంది. ఈ నెల రోజులు ఇప్పుడు వరకు ఏ చర్యలు తీసుకొని ఏ ఒక్క అధికారిని మార్చాయి కదా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ. అంటే మనం చెప్పిన ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ కదా, ఇప్పుడు కృష్ణాజీ చెప్పినట్టు బీజేపీ రాస్తే మరి టక్కన మార్చేయాలి కదా, అలా ఏం జరగట్లేదు ఇప్పుడు వరకు. సో ఏ పార్టీ ఇచ్చినా సరే వాళ్ళు చూస్తారు, సాధ్యతలు పరిశీలిస్తారు, వీళ్ళు సహేతుకంగా వివిధ నివేదికలు తీసుకుంటారు, దాన్ని బట్టి ఆయన మార్చాలంటే మారుస్తారు. అంతే ఆయన మార్చినంత మాత్రాన తొత్తులుగా పనిచేస్తున్నారు, మార్చనంతరం మాత్రం అది సమంజసం కాదు. మన వ్యవస్థలు మనం తోరణాడకూడదు. ఓకే, కొంతమంది అధికారులు ఉండొచ్చు, కొంతమంది అధికారులు ఫేవర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయనకి ఏ ఉద్దేశం, ఏ దురుద్దేశం లేకపోతే ఇప్పుడు టీచర్స్ మీటింగ్ ఎందుకు పెట్టారు, అటువంటివి కూడా కొన్ని ఉండొచ్చు. ఉన్నది వెంటనే మన కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకెళ్తే రెస్పాండ్ అవుతున్నారు కదా, ఇది ఎంత సహేతుకంగా ఉంది, ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది చూసి వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని వాళ్ళ దృష్టికి రాకపోవచ్చు, కొన్ని మనం రాజకీయ పక్షాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. సో అంత మాత్రం చేత మొత్తం వ్యవస్థ అంతా కూలిపోయింది, మొత్తం అధికారులంతా ఇలా పనిచేస్తున్నారంటే అది సహేతుకమైనటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. లేకపోతే ఏం చేద్దాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారులని బీహార్ పంపించి బీహార్ అధికారికి తీసుకొద్దామా, అలా సాధ్యం కాదు కదా, సాధ్యమే పని కాదు కదా. ఆల్రెడీ వాళ్ళు బీహార్ వాళ్ళే కదండి ఉన్నది, సగం మంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని బీహార్ వాళ్ళే ఉన్నారు. అంటే బీహార్లో ఏపీ క్యాడర్ ఎవరైనా ఏపీ వాళ్ళు పనిచేస్తారని తెచ్చుకోవచ్చు. మీకు గుర్తుందా, మీకు అస్సాం క్యాడర్ భాను గారిని ఐ థింక్ కృష్ణాంజనేయులు గారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉండగా అస్సాం క్యాడర్ ఆఫీసర్ ఆయన IAS, ఆయన ఇక్కడ మరి రాజశేఖర రెడ్డి గారు తెచ్చుకున్నారు. అట్లా తెచ్చుకుందాం తెలుగు ఆఫీసర్స్ని పోనీ. అదే అన్నారండి, ఒక ఆఫీసర్ 2 ఆఫీసర్ ఓకే, మొత్తం విధుల్లో ఉన్నటువంటి RO నుంచి పై వరకు అందరిని మార్చేయాలంటే అవుతుంది, అది సాధ్యపడే విషయమేనా? మొత్తం RO నుంచి అసిస్టెంట్ RO నుంచి DRO నుంచి మొత్తం మారిద్దాము, అందరిని కేరళని తెచ్చుకుందాం అంటే అలానే అవుతా, సాధ్యపడతా? కొంత వ్యవస్థని మనం కొంతమంది ఉంటారు, అంత మాత్రం వ్యవస్థ అంతా కూలిపోయిందంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకి మంచిది కాదు నా అభిప్రాయం. రైట్, కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు సార్? ఇప్పుడు రవికిరణ్ గారు ఉన్న విషయాన్ని చెప్పారు. అయితే వాళ్ళ మిత్రులైనటువంటి తెలుగుదేశం జనసేన ఏమంటుంది అని అంటే, మరి ఇప్పుడు ఒక లిస్ట్ అయితే మీరు ఇచ్చిన మీ లిస్టే మారకపోతే ఎట్లా, మీరు సరిగ్గా మాకు రెస్పాండ్ అవటం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సహకరించాలి కదా, మేము మొత్తాన్ని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మార్చేసి
తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారంగా వాళ్ళందరినీ అపాయింట్మెంట్ చేయాలి ఎలక్షన్ విధుల్లోకి అనేది వాళ్ళు అడుగుతున్నారు మీ మిత్రులుగా. వాళ్ళకి మరి అది రూల్ కాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆయన చెప్పిన ప్రకారంగానే, రవికిరణ్ గారు చెప్పిన ప్రకారంగానే ఎప్పుడైతే 5 ఎస్పీలు కలెక్టర్లోని వీళ్ళని మార్చినటువంటి వెంటనే మాకు బీజేపీ పనిచేసింది, బీజేపీ మాకు అనుకూలంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా వాళ్ళకి ఏమి చెల్లుబాటు కావు, కోరాలు పీకేసారు ప్రభుత్వం అని వాళ్ళ మిత్రులే చెప్పారు. ఇప్పుడేమో ఆ తీయకపోయేసరికల్లా 22 మందిని ఇప్పుడు వాళ్లే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరుని ఖచ్చితంగా సమీక్షించడం, మాట్లాడటం, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపటం అనేటువంటిది అందరి బాధ్యత. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంది అనేటువంటిది మాత్రం పెద్ద బూతు. ఇది మాత్రం వాస్తవం. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండి వాళ్ళకి పనిచేస్తుందా, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చేస్తుంది. మరి నేను చెప్పిన ప్రకారంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంది కదా అధికారంలో, మరి వాళ్ళు ఎలా ఓడిపోయారు అని అంటే ఒక్కసారి ఇవన్నీ ఉన్నా సరే ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇది సరిపోదు, ఎలక్షన్ కమిషనో లేకపోతే అధికారుల సహకారమో సరిపోదు అనేటువంటి విషయాన్ని ఒక గమనించాలి. రెండవ అంశం ఏంటంటే ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట చెప్పారు. ఒకటి ఏంటి అంటే 60 లక్షల ఓటర్లు ఎవరు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కుటుంబీకులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారండి. 60 లక్షల ఓటర్లు అండి ఆయన చెప్పే ప్రకారంగా. మనకు 4 కోట్ల ఓటర్లు మనకు ఉంది. 4 కోట్లలో 60 లక్షల ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే వీళ్ళలో నాకు తెలిసైతే 50 లక్షల మంది 2019లో ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి లెక్కల ప్రకారంగానే. ఇప్పుడు వీళ్ళందరికైనా ఒక 50 లక్షలు వ్యతిరేకిస్తున్నారు అని అంటే మొన్న 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ ఎంత? వీళ్ళకేమో 40% వచ్చింది, 6.5 జనసేనకు వచ్చింది, 50% అప్రాక్సిమేట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. డిఫరెన్స్ 33.5 లక్షలు నాకు తెలిసి కొద్దిగా అటు ఇటుగా. కానీ 2014లో తెలుగుదేశం కూటమికి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న డిఫరెన్స్ 5.5 లక్షలు. అసలు 50 లక్షలు తేడా ఉంది, ఆల్రెడీ వచ్చేస్తున్నారు అని అంటే ఇక మీరు ఎందుకంటే ఆ ఇంట్లో కూర్చోవచ్చు, గెలిచిపోతారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీకెందుకు ఇక ఆందోళన? ఆల్రెడీ కూర్చొని పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చేసారు కదా సార్, మీకు తెలియపోవడం. పోర్ట్ఫోలియోలు అవన్నీ లెక్కేసుకుంటున్నారు. పాపం కూటమి వాళ్ళే అందరూ ఒక తాటి మీదకి వచ్చి కనీసం మేమందరం కలిసి ఉన్నామని ఇట్లా చేతులెత్తి ఎస్ మేమందరం ఐక్యంగా ఉన్నామని చెప్పటానికి వీళ్ళకి ఒక వేదిక అనేటువంటిది దొరకటం లేదు. దానికి అందరూ కూడా ఒక వేదిక మీదకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అది ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. రెండవది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏమిటి అనేది నేను చెప్తానండి. ఏంటంటే ఎందుకు అనంటే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలోనే వీళ్ళు ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఉద్యోగులు వ్యతిరేకత ఇవన్నీ ఈ ఉద్యోగుల్ని సరైన దిశలో మేము పనిచేయించటం వల్ల వీళ్ళు మాకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో సహజ సిద్ధమైనటువంటి అంశం ఏమిటంటే అధికారులు ఉద్యోగులందరూ కూడా ఒక పట్టాన ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద స్పందించేటువంటి గుణం ఉండదు. సహజంగా ప్రజలు ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉంటారు. అలాంటి వాళ్ళను ఉద్యోగుల్ని గట్టిగా పనిచేయిస్తుంది కాబట్టి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఉద్యోగులు వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేయడానికి అవకాశం ఉంది. ఇది ఒక థియరీ. రెండవ అంశం ఏంటంటే ఉద్యోగులందరూ బాగానే ఉంది, వ్యతిరేకిస్తున్నారు, కానీ వాళ్ళు బయటపడి రావటం లేదు, మాతో కూడా కలవటం లేదు, భయపడుతున్నారు అని చెప్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. 2012లో మీకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీలు ఉంది, ఇంకా రాష్ట్రం విడిపోలేదు. అప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ లో ఒక మీటింగ్ మేమే కండక్ట్ చేసాం, అన్ని వర్గాల వాళ్ళతో కండక్ట్ చేసాం. అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ సమావేశాన్ని అందరి నాయకులతో అన్ని పార్టీల వాళ్ళతో పెట్టామండి. ఆ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఉంటే అశోక్ బాబు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం నాయకుడు, అప్పుడు ఎన్జిఓ నాయకుడు. ఆ విధంగా 350 మంది కీలకమైనటువంటి నాయకులు అప్పుడు మొత్తము 2 ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి
మొత్తము 23 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్జిఓ నాయకులు ఆ సమావేశంలో పాల్గొని మా సమస్యలు ఇవి ఉన్నాయి, రేపు పొద్దున మీ ప్రభుత్వం వస్తే ఇవి చెయ్యండి, మాకు ఈ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుందని వాళ్ళు మాట్లాడారట. ఆ విధంగా మాట్లాడటానికి వాళ్ళకి పెద్దగా అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవటం లేదు. అది అఫీషియల్ గా జరిగిన సమావేశం, మీడియా ముఖంగా జరిగినటువంటి సమావేశం, దానికి నేనే అధ్యక్షత వహించాను. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళ మద్దతుకు కానీ వాళ్ళ సమస్యల విషయంలో వీళ్ళని అడ్రస్ చేయమని కానీ లేకపోతే వీళ్ళు వస్తారంటే కూడా రావద్దు అంటున్నారండి. ఉద్యోగులు పెట్టేటువంటి సమస్యల మీద పెట్టేటువంటి మీటింగులకి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు అడిగితే మేము మీటింగ్ వస్తాడే, మీరు వద్దండి, మీరు రావద్దు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఆ ముద్ర వేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే ఉద్యోగుల విషయంలో మరి భయమా లేదు అని అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనా లేకపోతే ఇంకొకటో తెలియదు. కానీ నాకున్నటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేపొద్దున ఓటు వేసేటువంటి అవకాశాలు కూడా ఉండవు. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. టీచర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి దాన్ని నేను మొన్న ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చాలా మంది టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్ మైనారిటీలు, రెడ్డి సామాజిక వర్గం టీచర్లతో మాట్లాడారండి. వాళ్ళు టీచర్లుగా ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అన్నటువంటి వాళ్ళు ఉన్నారండి. అందుకని అన్ని సామాజిక అంశాలు ఇవన్నీ కూడా పని చేస్తాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్య ఒక్కటే, అదొక్కటే మొత్తం ఓట్లు చెప్పారా కృష్ణాంజనేయులు గారు? ఎందుకు అభిమానం అని చెప్పారు? ఎందుకు అభిమానం చెప్పారా? వాళ్ళకి ఏదో ఎంతో కొంత రీజన్ ఉంటుంది కదా అభిమానించడానికి. వాళ్ళు ఒకటేనండి, నేను ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ వైపు నుంచి మాకు ఈ ప్రభుత్వం వైపు నుంచి పథకాల ద్వారాగానో ఇంకో దాని ద్వారాగానో మేలు జరుగుతుంది మా కులాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనేటువంటి విషయాల మీద వాళ్ళు మిగతా ప్రభుత్వాలను పోల్చుకున్నప్పుడు మాకు బాగుంది అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే రెట్టింపు మేళ్లు చంద్రబాబు గారు చేస్తానంటున్నారు, ఆయన నమ్మట్లేదా? అదే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా వచ్చినటువంటి నాయకుడు కాదు. 2014 నుంచి 19 వరకు ఉన్నారు కొత్త రాష్ట్రంలో. అంతకు ముందు ఒక 9 సంవత్సరాలు పనిచేశారు. ఇదే కూటమి కదా 2014 నుంచి 19 వరకు ఉంది. ఈ ఎన్నికల్లో నేను అనుకుంటున్నాను ప్రధానంగా ప్రజలు ఆలోచించేటువంటి అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇస్తామన్నటువంటి పథకాలు ఏవి బాగుంటాయని చూసుకోవటం ఒకటి. తర్వాత ఖచ్చితంగా ఇస్తారా లేదా ఉన్నటువంటి ఈ పథకాలని మరి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు అంటే రేపొద్దున ఇస్తాము అనేటువంటి దాని మీద, వాళ్ళు ఇవ్వకపోతే నష్టపోతాం అనేటువంటి దాని మీద, క్రెడిబిలిటీ అనేటువంటి అంశం మీద, నమ్మకం అనేటువంటి అంశం మీదనే రేపొద్దున ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి. దీని మీదనే రేపొద్దున ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయని నేను అంటాను. ఎందుకు నమ్మరు అని అంటే వీళ్లే కదా 4 సంవత్సరాల పాటు చెప్పారు, ఇప్పుడు 6 నెలల్లో ఒకటి వేరే మాట చెప్తున్నారు. ఈ పథకాలన్నీ కూడా శ్రీలంక లేకపోతే వెనిజులా లాగా తయారవుతుంది, మన ఆర్థిక పరిస్థితి మొత్తం ఇదైపోయినట్టు చెప్పిన వీళ్ళు ఇంతకన్నా రెట్టింపుగా మేము ఇస్తాము, ఈ నవరత్నాలని 6 సూపర్ 6 ఫార్ములాలతో మొత్తం ఇస్తున్నాము అని చెబితే వీళ్ళని ఎలా నమ్మేదానికి అవకాశం ఉంటది? వీళ్ళు ఈ పథకాలకు వ్యతిరేకము, వీళ్ళు వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకము, ఈ సర్వీస్ ఇచ్చేదానికి వ్యతిరేకం అనేటువంటి ఒక మెసేజ్ జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది నా. రైట్. చౌదరి గారు సార్ ఇప్పుడు